హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మొన్న ఒక వీడియో పెట్టాను కదా, మేము టూర్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ వీడియోని. ఫ్రెండ్స్ అందరం కలిసి తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలో ఒక 4 టెంపుల్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. దారిలో ఇంకొక టెంపుల్ కూడా యాడ్ అయింది. చాలా చాలా ఎంజాయ్ చేసాము. మా ట్రిప్ ని, మా అల్లరిని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? ఓకే, ఇగో వీళ్ళంతా నా దోస్తులు. చూడండి, ఎక్కడికి వెళ్తున్నా అని అడిగితే ఒకరేమో వైజాగ్ అంట, ఒకరు శ్రీకాకుళం అంట, ఒకరు పలాస అంట. సో వీళ్ళందరినీ పలాస తీసుకొని వెళ్ళిపోవాలనిపించింది నాకు. వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. అందరం అనుకోని ఈసారి అయితే సారీస్ కట్టుకున్నాము. మంచిగా డివోషనల్ వైబ్స్ అయితే అనిపించింది. మా టూర్ కి మేనేజర్ అయిననే. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము, ఈసారి కన్ఫర్మ్ అయింది మా ట్రిప్. సో బస్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి వచ్చేసింది. మా ఫుడ్ ఏంటి, ఎక్కడ తిన్నాం, తీసుకెళ్ళామా లేకపోతే కుకింగ్ చేసుకున్నామా అనేది ఈ వీడియోలో చూడండి. అండ్ మార్నింగ్ కొంచెం చీకటిగానే ఉంది మేము బయలుదేరేసరికి. ఆ రోజు మంచు కూడా చాలా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. మనమంటే ఎంజాయ్ చేస్తాం కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బంది. ఇలా ఉంటే అసలు ఏమి కనిపించట్లేదు. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది, ఆగాము ఒక చోట. బయట అయితే ఇలా ఉంది, లోపలైతే చాలా బాగుంది ప్లేస్ టిఫిన్ చేయడానికి. ఏ టిఫిన్ తిన్నా 40 రూపీస్ అంట. సో నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. 2 ఇడ్లీలు 2 గారెలు 40 రూపీస్. పూరి ఇఫ్ దోశ అయినా సరే 40ఏ. సో చక్కగా అందరం కలిసి టిఫిన్ చేసాము. మళ్ళీ టీ కూడా తాగి మళ్ళీ మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మా ప్లానింగ్ ఈసారి తెలంగాణలో సోమశిల టెంపుల్కి దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూసొద్దామని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక 4 టెంపుల్స్ అనుకున్నాము, ఇంకొక టెంపుల్ కూడా యాడ్ అయింది. టైం ఉంటే అది కూడా చూసొద్దామని. మనం ఎక్కడెక్కడో దూరంలో ఉన్న గుళ్ళకి వెళ్తాము, మన తెలంగాణలోనే ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయని నాకైతే తెలియదు. ఈ వీడియోలో మీకు సింగోటన్ టెంపుల్, సోమశిల టెంపుల్ అయితే చూపిస్తాను. సోమశిల టెంపుల్ అయితే ఎంత బాగుందా అండి, నేనెందుకు చెప్పడం, మీరే చూద్దురుగా. మేము వెళ్ళే ఫస్ట్ టెంపుల్ సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహవారి టెంపుల్. ఇది స్వయంభూ ప్రతిరూపం. ఇక్కడ స్వామి లింగ రూపంలో పూజిస్తారు. అంటే నరసింహస్వామి వారిని లింగ రూపంలో దర్శనం ఇచ్చే ఏకైక క్షేత్రం అండి ఇది. సోమశిలకి దగ్గరలోనే ఉంటుంది. మనం సోమశిల ప్లాన్ చేసుకున్నాం అనుకో, దగ్గరలో అన్ని టెంపుల్స్ చూడొచ్చు. ఈ టెంపుల్ అయితే 1957లో నిర్మించారంట. ఇది హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో ఉంటుంది ఈ గుడి. పైన స్వామివారిని దర్శనం చేసుకున్నాక కిందకు వస్తే వాటర్ ఫాల్ ఎంత బాగుంటుందండి నిజంగా. సో అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు కింద. ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి, అంటే బ్యాంగిల్స్ అవి ఏవైనా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా బాగుంది. ఇంకా మా దర్శనం అయిపోయాక నెక్స్ట్ టెంపుల్ సోమశిలకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇన్ని రోజులు ఎందుకు ఈ గుడిని చూడలేదా అన్నట్టు అనిపించింది నాకు ఈ టెంపుల్ కి వచ్చాక. నిజంగా చాలా బాగుంది టెంపుల్. మేము వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్ లో పవర్ లేదు, అందుకే వీడియో కనిపించినంత వరకు తీసాను. శ్రీ లలిత సోమేశ్వర స్వామి టెంపుల్ అంటారు ఇది. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సోమశిలలో ప్రత్యేకత ఏంటంటే ఒకటే చోట 12 రూపాయల్లో శివుడు పూజలు అందుకున్న టెంపుల్ ఇది. ఇక్కడ ఉన్నది సోమనాథ లింగం. ఇది భీముడు స్వయంగా ప్రతిష్ఠించారు. మిగతా 11 శివలింగాలు కాకతీయులు సమీపంలో ఉన్న నదిలో దొరికితే 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉంటే బాగుంటుందని మిగతా లింగాలను కూడా తెచ్చి ఇక్కడే ప్రతిష్ఠించారు. మొత్తం 12 లింగాల్లో 8 లింగాలు లోపల ఉంటాయి, మిగతా 4 బయట ఉంటాయి. ఇవి కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నట్టున్నాయి టెంపుల్స్. కొన్ని అయితే ఒక 2 టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ శివరాత్రి మాసంలో మీకు ఆ శివయ్య ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత బాగుందండి అసలు, 12 లింగాల్ని ఒకేసారి దర్శనం చేసుకుంటే అసలు చుట్టూత శివయ్య కనిపిస్తున్నారు. చాలా బాగుంది. టెంపుల్ టైమింగ్స్ చెప్పడం మర్చిపోయాను కదా, మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 దాకా ఉంటుంది. మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే నైట్ 2 అయింది. అన్ని టెంపుల్స్ కవర్ చేసాము. ఎక్కడ కూడా హరిబరిగా దర్శనం చేసుకోలేదు. చక్కగా అన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నాము, కాసేపు కూర్చున్నాము, మధ్యలో భోజనం దగ్గర ఆగాము. అసలు టైము సరిపోతలేదు అన్నట్టయితే అసలు అనిపించలేదు. గబగబా కూడా ఎక్కడ చేయలేదు. మంచిగా దర్శనం చేసుకున్నాము. చాలా ఆనందంగా అయితే ఇంటికి వచ్చాము. చాలా రోజుల తర్వాత అందరం గ్రూప్ ఫొటోస్ అయితే మంచిగా తీయించుకున్నాము.
ఈ వీడియోలో అయితే మీకు సింగోటం సోమశీల టెంపుల్ అయితే చూపించాను. నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకొక 3 టెంపుల్స్ అయితే చూపిస్తాను. వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోని కూడా ఇలానే చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోయాను, ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి దగ్గరలో నది ఉంది. బోట్ జర్నీ ఎంత బాగుంటుందో అసలు. లైఫ్లో అప్పుడప్పుడు అలాంటి జర్నీలు చేస్తూ ఉండాలి. సో మా ఫ్రెండ్స్ అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా 2 ఫ్రెండ్స్ రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింటే ఇంకా మా జర్నీ ఇంకా ఫుల్ఫిల్ అయిపోయేది. అమ్మవారి గుడి కూడా ఉందండి, ఈ టెంపుల్ పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంది. చాలా బాగుంటుంది, అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఫైనలీగా లుక్ అయితే ఇలా ఉంటుంది టెంపుల్ది. అలా 1 కిలోమీటర్లోనే ఈ బోట్స్ అవి ఉంటాయి. 100 రూపీస్ తీసుకుంటారు పెర్ హెడ్. మేము బార్గింగ్ చేసాము, మాకైతే 150 200 అన్నట్టు అనిపించింది. సో మేము 10 మెంబర్స్ ఉన్నాం కదా, మేము బోట్ మాట్లాడుకొని వెళ్ళాము. చాలా బాగుంది. ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూగా చూడడం అయితే మర్చిపోకండి. స్టే ట్యూన్ విత్ మీ. బై ఆల్.